అమృత్సర్‌లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలోకి ఒకప్పుడు ఈ రాజుల తరహా పాలన జరిగిన కాలంలో ప్రతి ఒక్కళ్ళు గూడా కత్తులు ఒరలో పెట్టుకునే వచ్చేవాళ్ళు. అక్కడ పూజ చేయించుకొని పోయేవాళ్ళు. అయితే ఆ తర్వాత కాలంలో స్వర్ణ దేవాలయానికి సంబంధించి ప్రాబ్లమ్ రావటం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాతన ఈ పాకిస్తాన్ ప్రోత్సాహం, కాంగ్రెస్ పార్టీ అండతో భింద్రన్‌వాలే ఎదిగి దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిక్కు యువకుల్ని తయారు చేసి వాళ్ళందరితో దేశం మీదే యుద్ధం చేయడానికి రెడీ అయ్యి, ఆ స్వర్ణ దేవాలయాన్ని తన చేతుల్లో పెట్టుకొని, అక్కడే ఆయుధాలు తయారు చేయడం. ఆ ఆయుధాలు తయారు చేస్తున్నటువంటి సందర్భంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో మన సైన్యాన్ని ఇందిరాగాంధీ పంపించడం. లోపలికి ఆయుధాలతో వెళ్ళి సైన్యం వాళ్ళందరినీ తుదముట్టించింది. ఆ రోజున సిక్కులందరూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. వాళ్ళనేదేంటి, మా పవిత్ర ప్రదేశంలోకి షూస్‌తో వచ్చారంటే సైన్యం షూస్‌తో రాక ఎట్లా వస్తది? అక్కడ ఆయుధాలు వాడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు. అప్పటినుంచి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి, అపవిత్రం కాకుండా ఉండాలి ఆ ప్రాంతం అంటే, ఆయుధాలు వాడకూడదు అన్నటువంటి ఒక నిషేధం పెట్టుకున్నారు. అందుకనినే స్వర్ణ దేవాలయం చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. బయట ఆయుధాలతో ఉంటారు. లోపలికి ఆయుధం పట్టుకుని వెళ్ళరు. ఇది ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. అయితే నిన్న పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభమయ్యాక స్వర్ణ దేవాలయాన్ని కూల్చాలని పాకిస్తాన్ భావించింది. ఖలిస్తానీ తీవ్రవాదుల చేత కొన్ని పోస్టులు పెట్టించింది. రేపో మాపో మన స్వర్ణ దేవాలయాన్ని భారత సైన్యమే కూల్చేస్తుంది. కానీ పాకిస్తాన్ పేరు చెప్తుంది, సిద్ధంగా ఉండండి సిక్కులు అని. అంటే దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ పాకిస్తాన్ ఏమో అది కూల్చుద్ది మిస్సైల్‌తో. ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ రెచ్చిపోయి మిగతా హిందువుల్ని ఊచకోత కొయ్యాలి. ఇది దా కాన్సెప్ట్. అప్పట్లో ఏదైతే ఇందిరాగాంధీని సిక్కులు చంపిన తర్వాత దానికి ప్రతీకారంగా దేశంలో ఉన్నటువంటి వేలాది మంది సిక్కుల్ని ఊచకోత కోసి మెడలో టైర్‌లేసి మరీ తగలబెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. దానికి ప్రతీకారం ఈ విధంగా తీర్చుకుంటాం అన్నటువంటి కోణంలో వీళ్ళని రెచ్చగొట్టారు. ఎప్పుడైతే ఇప్పుడు సైన్యం జాగ్రత్తగా దారిలోనే దాచి కాచి వాళ్ళ డ్రోన్లని, వాళ్ళ మిస్సైల్స్‌ని ధ్వంసం చేసిందో స్వర్ణ దేవాలయం సేఫ్ అయింది. ఈ సందర్భంలో ఒక సైనికాధికారి చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే, మేము సిక్కు దేవాలయానికి సంబంధించినటువంటి ప్రథమ పూజారితో మాట్లాడాం. ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ విదేశీ థ్రెట్ అని చెప్పేటప్పటికి ఆయుధాలతో లోపల నిలబడ్డాం. గీత కూడా పడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నటువంటిది. బట్ వెంటనే సైన్యంలో ఉన్నతాధికారులు అధికారికంగా ఖండించారు. ఆ లోపల ఎట్లాంటి ఆయుధాలు వాడలేదు అని. అలాగే ఆ ప్రధాన అర్చకుడు కూడా ఖండించాడు, నేను ఎట్లాంటి అనుమతి ఇవ్వలేదని. మరంటే ఎవరు అబద్ధం చెప్పినట్టు? ఇంటర్వ్యూ ఇచ్చిన అధికారి అబద్ధం చెప్పాడా? లేదా వీళ్ళిద్దరు అబద్ధం చెప్పారా? ఈవెన్ ఆ టైంలో కరెంట్ అదంతా కూడా తీసేసి మాకు సహకరించారు అన్నటువంటిది తను చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఆ సైనికాధికారి. ఇది అంతట్లో వాస్తవంగా ఇదంతా హెల్ప్ చేసి మళ్ళీ ఈ అంశంలో లేనిపోని లిటిగేషన్స్ వస్తాయన్న ఉద్దేశంతో, లేదా పాకిస్తాన్‌కు ఒక ఫీడ్‌బ్యాక్ అవుతుందన్న ఉద్దేశంతో ఆపారా ఏంటనేది తెలియాలి.